57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మహిళా బాలల గ్రంథాలయంలో మాజీ భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ తొలి ప్రధాని స్వాతంత్ర సమరయోధులు జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయనకు మహిళా బాలల గ్రంథాలయంలో ఘన నివాళులర్పించారు. గురువారం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు. తదనంతరం పట్నంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వెల్లేని రాఘవయ్య, కరవాల సునీత, రేజాత లత, షేక్ రెహైనా, గర్ల్స్ హై స్కూల్ డ్రాయింగ్ మాస్టర్ వెంకటేశ్వరరావు, బాయ్స్ హై స్కూల్ డ్రాయింగ్ మాస్టర్ మస్తాన్ రావు, మహిళా బాలల గ్రంథాలయ అధికారిని కె అంజని తదితరులు పాల్గొన్నారు. ఈ 57వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా ముదావహం. అలాగే ఇంతమంది పిల్లలు ఇక్కడ చేరి ఈ బాలల దినోత్సవం జరుపుకుంటాం చాలా సంతోషం. బాలలకి కానీ అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే, ఇప్పుడు బాలలకి చెప్పింది కూడా అదే, సెల్ ఫోన్లకు ఎడిక్ట్ కాబాకండి, మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన కంటెంట్ వరకే చూడండి, అంతకు మించి కానీ మీరు ఎడిక్ట్ అయ్యారంటే మీ జీవితాలు పాడైపోతాయి. నేటి బాలలే రేపటి పౌరులు, మీరు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే మంచిగా చదువుకొని ఈ దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్కూలు పిల్లలకు, విద్యార్థులకు వివిధ రకాల పోటీలు, వ్యాసరచన కార్యక్రమం, మ్యూజికల్ చైర్స్, డ్రాయింగు, క్విజు అలాంటి వివిధ రకాల పోటీలు నిర్వహించి స్కూలు విద్యార్థులకు రోజువారీగా 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయండి. 20వ తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది వాళ్ళకి, మహిళా బాల గ్రంథాలయంలో గెలుపొందిన విద్యార్థులకు. ఈ నేను పిలిచిన వచ్చిన అందరికీ